ఎలా ఉంది చెప్పండి. మీకు తెలుస్తుంది కదా చూసిన తర్వాత ఒకసారి మైండ్ స్టూడెంట్స్ ఎట్లా చేశారు, ఏం చేశారు అనేది ఇప్పుడు కోడింగ్ మీరు చూసారు. టెక్నాలజీ ఎంత ఫార్వర్డ్ ఉంది ఏంటి. ఇంతకుముందు మనం ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్తో పాటు కోడింగ్ అండ్ డేటా సైన్స్ కూడా కంప్లీట్ చేసాం ఇక్కడ విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో. అండ్ ఏపీలో మన స్కూల్ ఫస్ట్ స్కూల్ కంప్లీట్ అయింది. 3 స్కిల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. సో దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ కోడింగ్లో అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయి ఒక గేమ్ని డెవలప్ చేసే ఆ ఏజ్ పిల్లలు, అక్కడికి వెళ్ళే పిల్లలు ఇక్కడి నుంచే లైక్ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ స్టూడెంట్సే వచ్చి మీ ముందే ఇన్ టైంలో లైవ్లో ఒక గేమ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దాని గురించి జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ పేరెంట్స్గా మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి ఒక ఫీడ్బ్యాక్ చెప్పండి. Every parent should Good morning to all. Hello. According to this program, it's very nice because students will interact with each other and they participate each and everything. They are enjoying the events also. At the same time, parents also enjoying this with students, like while doing the tasks like games and all. So this is very benefit to students also. Thanking you all. ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి మరి చిన్నపిల్లలకి ఈ విలియమ్స్ దర్బార్కి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నామండి. ఈ విలియమ్స్ వల్ల ఏంటంటే పిల్లలు వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభని కనబరుస్తూ మరి కోడింగ్ నేర్చుకోవడానికి మరి వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళు పెద్దరిగిన కాకుండా చిన్నప్పుడే వాళ్ళు కోడింగ్ నేర్చుకుంటూ మరి స్మార్ట్ స్కిల్స్ నేర్చుకుంటున్న వల్ల వాళ్ళకి లైఫ్లో ఎలా ఎదగాలి, ఎలా చేయాలనేది ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియపరిచినందుకు మరి ఈ యూలిప్స్ స్కిల్ దర్బార్ వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియపరుస్తున్నానండి. పిల్లల్లో ప్రతిభావాన్ని ఈ విధంగా అంకురం కాన్సెప్ట్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారండి వందే చంద్ర పబ్లిక్ స్కూల్లో. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ యూలిప్స్ అనే దాని వల్ల వాళ్ళ ఉన్న ప్రతిభని వెలికి తీస్తా మరి వాళ్ళకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ స్కిల్ దర్బార్ని ఏర్పాటు చేసిన వారికి వారి యాజమాన్యానికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎంతెంత చిన్నపిల్లలు కూడా అసలు ఇట్లా గేమ్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఎంతమంది ముందు ఆడి అట్లా చూపించారంటే నాకు అసలు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఏదో చిన్న చిన్న చదువులు అట్లా ఏదో చదివాం, కానీ ఇప్పుడు వాళ్ళు 6th స్టాండర్డ్లోనే ఒక్కొక్క పిల్లలు అంత నాలెడ్జ్గా ఉండి ఈ యూలిప్స్ యాప్ వల్ల వాళ్ళు అంత నాలెడ్జ్గా గెయిన్ చేసుకొని ఒక గేము ప్రిపేర్ చేసి అది ఆడి అందరి ముందు చూయించి అది సక్సెస్ చేశారంటే అది ఆ పిల్లల్లో ఉన్న ప్రతిభని బయటకు తీసుకురావడానికి యూలిప్స్ దర్బారు చాలా కోఆపరేట్ చేశారండి. అట్లాగే అదే యూలిప్స్ ప్రోగ్రామ్ కానీ పెట్టి ఉండకపోతే ఆ పిల్లల్లో ఉన్న ప్రతిభ మనం గుర్తించేవాళ్ళం కాదేమో. అట్లాగే పిల్లలు మాట్లాడటం కూడా ఇంగ్లీష్లో మామూలుగా మాట్లాడటం అయితే విన్నాం, కానీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అది మాట్లాడతాం అన్నది స్కిల్ దర్బారు ఈ యూలిప్స్ యాప్స్ ద్వారానే విన్నామండి. మా పాప సోఫియా సాన్విక 5th క్లాస్, ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ యూలిప్స్లో ఫస్ట్ ర్యాంక్ అది బ్యాడ్జీ వచ్చింది. తనకి అట్లా రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి.
అట్లాగే ఇక్కడున్న ప్రతి ఒక్క చిల్డ్రన్ ఏదైతే వాళ్ళు చేసిన ప్రతి ఒక్క స్కిల్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళు ఎంత చక్కగా అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేశారంటే, ఎంత నీట్గా మాట్లాడారంటే, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడటం కానీ, వాళ్ళు పెర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ గేమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ డాన్సెస్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఈ యులిప్స్ యాప్, అది యులిప్స్ దర్బార్ ద్వారా వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి తీసి, అదేవిధంగా క్లాస్ టీచర్స్ కూడా అండి, నాకు ఆశా టీచర్ గారని మేడం గారు, ఇంకా శైలజ మేడం గారు అట్లా చెప్తూ ఉంటుంది మా పాప. వాళ్ళ ద్వారా వీళ్ళకి బాగా చెప్పించి, ఇంకా ఎంతమంది టీచర్స్ ఉన్నారో తెలియదండి, పేరు తెలియదు, ఏమనుకోవాకండి. వాళ్ళందరి ద్వారా చెప్తూ ఉంటారు, మా మేడం ఈరోజు ఇలా చెప్పారు అని. అట్లా చెప్పి ఈ పిల్లల ద్వారా వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి తీసిన ఈ యులిప్స్ దర్బార్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. అట్లాగే ఇంకా ఏమేమో మంచి మంచి స్కిల్స్ పెట్టి పిల్లల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసి వాళ్ళకి మీరు ఇది చేయగలరు, మీరు ఇట్లా ఇంకా చదవగలరు అన్న కాన్ఫిడెన్స్ తెప్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి ఇక్కడ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.